హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వాటి వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రైతులకు వచ్చేసిందండి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ యోజన 19వ విడత మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు. సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9.47 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి అయితే నిధులైతే విడుదల జమ కాబోతున్నాయి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈసారి పీఎం కిసాన్ యోజనకి భారీగా పెంపు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎంత మేరకు పెంచుతున్నారు, 19వ విడతలో డబ్బులు అనేది ఎంత మొత్తంగా మన ఖాతాలోకి అయితే జమ కాబోతున్నాయి. అలాగే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళి మీరు అర్హులా కాదా అనేది క్లారిటీగా తెలియజేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది పైగా అయితే ఈ యొక్క అనర్హుల లిస్టులో అయితే గుర్తించి తొలగించడం అయితే జరిగింది. మీకు ఈ డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంప్లీట్ గా చూసేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్లస్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలలో రైతులకు సంవత్సరంలో 6,000 రూపాయలు చొప్పున నేరుగా పెట్టుబడి సాయాన్ని అందించే పథకమే ఈ పీఎం కిసాన్ యోజన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఇందులో ఒక విడతలో 2,000 రూపాయలు, మరో విడతలో 2,000 రూపాయలు చొప్పున దాదాపుగా 3 విడతల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక ఏడాదిలో రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు లబ్ధిని చేకూరుస్తుంది. ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే సొంత భూమి కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు రాకుండా చేసి, అర్హత లేకుండా తీసుకున్న వాళ్ళకు మాత్రం ఇవ్వరు. అర్హత ఉండి 5 ఎకరాల కన్నా తక్కువ ఉండడం వల్ల అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని 2019లో ప్రారంభించినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే రైతుల ఖాతాలోకి జమ చేయటం జరుగుతుంది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 19వ విడతకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ యొక్క 2024 దాటిపోయి 25 వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు 2 విడతల డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ 17వ విడత కేంద్ర ప్రభుత్వం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డబ్బులను విడుదల చేశారు. ఇక మహారాష్ట్రలోనే రీసెంట్ గా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18 విడత డబ్బులు అయితే విడుదల చేయటం జరిగింది. ఇక తాజాగా ఈ యొక్క న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి లోపు రైతుల ఖాతాలోకి ఈ పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా అర్హులందరినీ గుర్తించి ఫిల్టర్ చేసినప్పుడు అందులో 2 నుంచి 3 లక్షల మందికి పైగా అనర్హులైతే కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారందరినీ కూడా పథకం నుంచి తొలగించడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ప్రధానమంత్రి 3 సమ్మాన్ నిధి కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు న్యూ ఇయర్ లేదా సంక్రాంతిలోగా ఒక్కో రైతు ఖాతాలోకి 4,000 రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పి, సో అందుకని చెప్పి 4,000 రూపాయలు పడతాయి అని చెప్పి మనకు చెప్పడం అయితే జరుగుతుంది.